కర్రెగుట్టల నుంచి కేంద్ర బలగాలు వెనక్కి వస్తున్నాయట. సరిహద్దులో ఉద్రిక్తతతో కేంద్రం ఆదేశాలు, ఇకపైన ఆయా రాష్ట్రాల బలగాలతోనే ఖగార్. అయిపోయిందా? ఏమైంది ఖగార్? ఆపరేషన్ ఖగార్ ఇది ఇప్పటిది. ఆపరేషన్ ఖగార్ ఓన్లీ కర్రెగుట్టల కోసం నడుస్తలేదు. ఆపరేషన్ ఖగార్ అటువైపు ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ నుంచి వాళ్ళు అట్లా నెట్టుకుంటూ వస్తున్నారు. మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమానికి ఈ ఆపరేషన్ ఖగార్ అనే పేరు పెట్టారు. అమిత్ షా ఆధ్వర్యంలో దీన్ని పగడ్బందీగా వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కర్రెగుట్టలు చాలా దాదాపు ఒక 80-90 కిలోమీటర్ల దూరం విస్తరించిన తెలంగాణ ఛత్తీస్గఢ్ని కలిపే ఈ కర్రెగుట్టలు చాలా పెద్ద ఎత్తున ఈ కర్రెగుట్టలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడము, ఆ గుట్టలు ఎక్కడం అన్నది అసాధ్యమని ముందు నుంచి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు మాజీలను ఎవరిని అడిగినా కూడా ఈ కర్రెగుట్టలు ఏంది అంటే అసలు అక్కడికి పోవడం అన్నది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం మొండిగా ఏం చేసిందంటే దాదాపు 20,000 మందిని అక్కడ మోహరించి చాలామందిని ఆ గుట్టలు ఎక్కిస్తుంటే ఆ సైన్యం అంతా పాపం వాళ్ళదేముంటుంది, ప్రభుత్వం ఎట్లా అయితే అట్లా చేస్తారు. వాళ్ళ డీహైడ్రేషన్ అయ్యి ఇబ్బంది పడి మళ్ళీ వెనక్కి వచ్చి కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. చివరికి ఏం సాధించరే అంటే 35 మందిని చంపినామని ఒకనాడు ప్రకటన చేసిరు. ఆ 35 మంది లిస్ట్ లేదు, ఏం లేదు. చచ్చిపోయారని ఏడు చచ్చిపోయారు ఎవరికి తెలియదు. ఏదో కొంతమంది మహిళా నక్సలైట్ కొంతమందిని ఎన్కౌంటర్ చేసిరని చెప్తా ఉన్నారు. కొంతమంది ఎవరో లొంగిపోయారని చెప్తా ఉన్నారు. కానీ అల్టిమేట్గా మరి ఇంత పెద్ద ఆపరేషన్ చేసి ఏం సాధించారంటే నథింగ్, ఏం లేదు ఆడ. అంటే మావోయిస్టులకు దొరకలే. మావోయిస్టులు అక్కడే ఉండి తప్పించుకున్నారా లేకపోతే పారిపోయారు అక్కడి నుంచి తెలియదు మనకి. మరి వేల మంది అక్కడ జమ అయ్యారు, అక్కడ ఉన్నారు అని తెలిసిన తర్వాత మరి ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే అది ఒక శత్రు దుర్భేద్యమైన ప్రాంతం. మొన్నటిదాకా ఆకురాలే కాలం, ఎండాకాలం ఉంటుండే. కానీ ఈ మధ్య కొంత వర్షం పడేసరికి మొత్తం అడవంతా గుబురుగా తయారైపోయిందట. అసలు అప్పుడే కుదరలేదు. ఆ గుట్టలు ఎక్కడం అనేది ఇంపాసిబుల్. ఏమన్నుంటే హెలికాప్టర్ల వెంట వెళ్ళి ఆడ ఏమైనా కనబడి బాంబులు వేసే తప్ప వాళ్ళని పట్టుకోవడం అనేది అక్కడ గుట్ట మీద అసాధ్యం. ఇదే సమయంలో మావోయిస్టులు ఏం చేసిరు, మేము శాంతి చర్చలు జరపడానికి రెడీగా ఉన్నాం, చర్చల కంటే ముందు కాల్పుల విరమణ పాటిద్దామని వాళ్ళు దాదాపుగా 3-4 లెటర్లు ఏదో రాసినట్టున్నారు. ప్రభుత్వం వినలే, వాళ్ళు ముందుకే వెళ్ళిరు. కానీ చివరికి ఏమైంది అని అంటే అక్కడ పైకి ఎక్కడానికి అవకాశం లేదు. సరే, రీజన్ అయితే వేరే చెప్తున్నారు. ఇప్పుడు ఉద్రిక్తతల కారణంగా సరిహద్దు వెంట అవసరం కాబట్టి అక్కడ పంపిస్తామని కావచ్చేమో. మరి ఇప్పుడు యుద్ధం విరమణ అంటున్నారు కదా, మరి మళ్ళీ తీసుకొచ్చి పెడతారా అనేది చూడాలి. మరి ఒకవేళ మళ్ళీ ఆపరేషన్ కనుక చేయలేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు అంటే మాత్రం ఇక ప్రభుత్వం అక్కడ మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదని ఆలోచనకు వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాలి. ఇగో భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేతలో నిమగ్నమైన పారామిలిటరీ బలగాలను కేంద్రం వెనక్కి పిలిచింది. ఛత్తీస్గఢ్ కేంద్రంగా కర్రెగుట్టల్లో కూంబింగ్ చేపట్టిన సిఆర్పిఎఫ్, కోబ్రా యూనిట్లకు చెందిన 5,000 మంది సిబ్బంది శనివారం తమ క్యాంపుల నుంచి తరలి వెళ్లారు. మిగతా 4,000 మంది 24 గంటల్లో హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయినాయి. కొన్నాళ్ల పాటు ఆపరేషన్ ఖగార్ను ఆయా రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, గ్రేహౌండ్స్ బలగాలతో కొనసాగించాలని కేంద్ర హోంశాఖ సూచించినట్టుగా సమాచారం అట. అంటే వెనక్కి వచ్చేస్తున్నారు. మరి ఏమైంది సడన్గా, ఆల్ ఆఫ్ సడన్గా? ఎక్కడో రాసినారు ఇది. అయ్యో, దాంతోపాటు కర్రెగుట్టల సమాచారము. నక్సల్స్ లేఖకు స్పందించిన కేంద్రం. కర్రెగుట్టల్లో రహస్యం, చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం. 1970-1980 దశకాల్లో అంతుచిక్కని దాడులు. 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసీలు. పామునూరులో ఊచకోతతో బెంబేలెత్తిన గ్రామాలు. నేటి వరకు అటువైపు చూడని గిరిజనులు. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్, భద్రతా బలగాల ఆపరేషన్. అసలు కర్రెగుట్టల్లో ఏముంది? యురేనియం, ఐరన్, డైమండ్స్, ముడి సరుకు లభ్యమవుతుందా? ఇప్పుడు ఈ అడవిలో నుంచి ఇప్పుడు ఆదివాసీలు ఉండొద్దు, మావోయిస్టులు ఉండొద్దు, ఈ ఆలోచన ఎందుకు వస్తున్నాయి ప్రభుత్వాలకి? ఏ ప్రభుత్వం అయినా సరే ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఆ విలువైన సంపద కావాలంటే ఆదివాసీలు ఉండొద్దు. ఆదివాసీలు ఎవరు లేకపోతే ఆ గుట్టలని ఏ అనిల్ అంబానీకో, ఏ అంబానీలకో, ఏ అదానిలకో కట్టబెట్టేయచ్చు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఆపరేషన్ ఖగార్తో కర్రెగుట్టలపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్గా ముద్రపడ్డ ఈ గుట్టల చరిత్రను అందరూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపైన
స్వేచ్ఛ ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ గుట్టలు ప్రకృతి రమణీయతకు ఆనవాలు, నల్లటి కొండలు, పచ్చడి చెట్లు, పక్షుల కిలకిల రావాలు, ఇట్లా అద్భుతమైన అడవి ఇదంతా కూడా. దాదాపు గుట్టపై నుంచి వచ్చిన ఆదివాసీలు 20 గ్రామాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసిరట. కర్రెగుట్టల గుహల ప్రాంతంలో యురేనియం పాయింట్ ఉన్నట్టు మావోయిస్టులు గుర్తించారా? ఇది గమనించిన కేంద్రం అక్కడ మకాం వేయాలనుకుంటున్నదా? అందుకే మావోయిస్టులు కేంద్ర బలగాలకు మధ్య యుద్ధం జరుగుతోందా అంటే మాత్రం అనేక డౌట్స్ వస్తున్నాయట. కర్రెగుట్టల ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు, ఐరన్, డైమండ్స్తో పాటు 29 రకాల ఖనిజాలు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందుకోసమే గత 10 సంవత్సరాల క్రితం కర్రెగుట్టల ప్రాంతానికి హెలికాప్టర్ వచ్చిందని స్థానికంగా తెగ మాట్లాడుకుంటున్నారు. 10 ఏళ్ల కింద కర్రెగుట్టల ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడే ఉన్నట్టు సమాచారం. ఖనిజ సంపద సర్వే కోసం వెళ్ళి పడిపోయిందా, లేదంటే మరే పనికైనా వెళుతూ అనుకోకుండా ఎత్తుగా ఉన్న గుట్టను సిగ్నల్స్ లేని కారణంగా ఢీకొట్టిందా అనేది ప్రశ్నార్థకమే. ఇగో ఇట్లాంటి గుట్టలు ఇవి ఏమి ఎక్కుతారండి? ఎట్లా సాధ్యమైంది?